చిచ్చుకాకి హలీం బిజినెస్. చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పెద్ద హండీ పెట్టి లోపల గోధుమలు, మాంసం వేసి ఒక పెద్ద కర్రతో రుబ్బుతోంది. పక్కన చిన్నుకాకి కూర్చొని చూస్తున్నాడు. చిచ్చుకాకి చెమటలు కక్కుతూ రొప్పుతూ, అబ్బబ్బబ్బా, నా నడుము విరిగిపోతుందిరా చిన్నగా. ఈ హలీం రుబ్బడం ఎంత కష్టం రా బాబు. నా రెక్కలు లాగేస్తున్నాయి. నేను ముందే చెప్పానుకో మమ్మీ, మనకి కష్టం అవసరమా అని. అది మన వల్ల కాదు. కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయిరా సన్నాసి. ఇప్పుడు నేను పడుతున్న ప్రతి చెమట చుక్కకి సాయంత్రం 100 రూపాయల నోటు రాలుతోంది. ఊర్లో ఎవరు హలీం చెయ్యట్లేదు. నేను ఒక్కదాన్నే చేస్తున్నా. డిమాండ్ మామూలుగా ఉండదు. మరి రేట్ ఎంత పెడుతున్నావు మమ్మీ? 200 రూపాయలు. పిచ్చి మెదవా, 200 పెడితే మన ఊర్లో ఎవడు కొంటాడ్రా? అందరూ పిసినారులే. అందుకే నేను ఒక కొత్త కార్పొరేట్ ట్రిక్ వాడుతున్నాను. హలీం రేటు కేవలం 50 రూపాయలు మాత్రమే పెడతాను. చిన్నుకాకి షాక్ అయ్యి, ఏంటి 50 రూపీసా? ఇంత కష్టపడి 50కి ఇస్తే మనకి నష్టం వస్తుంది కదా మమ్మీ. చిచ్చుకాకి వికటహాసం చేస్తూ, అక్కడే ఉందిరా నా తెలివి. నేను 50 రూపాయలకి ఇచ్చేది కేవలం ప్లెయిన్ హలీం మాత్రమే. దానిపైన వేసే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, నిమ్మకాయ, నెయ్యి వీటన్నిటికీ ఎక్స్ట్రా రేటు వేస్తాను. ఒక్కొక్క టాపింగ్కి ఒక్కో రేటు. వాళ్ళు టాపింగ్స్ లేకుండా తినలేరు, నాకు డబ్బులు ఇవ్వకుండా ఉండలేరు. ఇదే నా మాస్టర్ ప్లాన్. మమ్మీ, నువ్వు మామూలు కాకివి కాదు, కార్పొరేట్ కాకివి. నీ తెలివి సూపర్. సాయంత్రం 5 గంటలు. రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక పెద్ద స్టాల్ పెట్టింది. హుండీలో నుండి వేడివేడి హలీం వాసన ఊరంతా వస్తుంది. ఊరి జనమందరూ వాసన చూసి అక్కడికొచ్చి ఆగారు. వావ్ చిచ్చు, ఈరోజు హలీం చేస్తున్నావా? వాసన అత్రిపోతుంది. అవును చిచ్చు, నాకు చాలా ఆకలేస్తుంది. రేటెంత? చిచ్చుకాకి గర్వంగా, రండి రండి, పక్షుల కోసం పేదల కోసం మీ చిచ్చుకాకి అందిస్తుంది బడ్జెట్ హలీం. కేవలం 50 రూపాయలు మాత్రమే. ఎక్కడైనా ఎంత తక్కువ రేటుకి హలీం తిన్నారా? ఏంటి 50 రూపాయలేనా? నేను సిటీలో 250 పెట్టి తిన్నా. నువ్వు చాలా మంచిదానివి చిచ్చు, నాకొక ప్లేట్ ఇవ్వు. నాకును ఒక ప్లేట్ ఇవ్వు చిచ్చు. అందరూ 50 రూపాయలు తీసి ఇస్తున్నారు. చిచ్చుకాకి ఆ 50 రూపాయలు తీసుకుని ఒక పేపర్ ప్లేట్లో కొంచెం ప్లెయిన్ హలీం వేసి ఇచ్చింది. అందులో ఏమీ లేవు, జస్ట్ ముద్దలాగా ఉంది. మహిగ్రద్ద ప్లేట్ చూసి, ఏంటి చిచ్చు ఇది? ఏమీ లేదు పైన. ఫ్రైడ్ ఆనియన్స్ ఏవి? జీడిపప్పు ఎక్కడా? నిమ్మకాయ లేకపోతే ఎలా తినాలి? చిచ్చుకాకి నవ్వుతూ, ఆహా, మహిగారు, బోర్డు పైన చదవలేదా? నేను 50 రూపాయలకి ఇచ్చింది బేసిక్ ప్లాన్. మీకు టాపింగ్స్ కావాలంటే బోర్డు కిందున్న యాడాన్స్ చదవండి. అందరూ బోర్డు కింద ఉన్న చిన్నటి అక్షరాలను చూశారు. అందులో ఇలా రాసుంది: చిచ్చు హలీం యాడ్-ఆన్స్, ఎక్స్ట్రా చార్జెస్. ఒక్క జీడిపప్పు 10 రూపాయలు, ఒక స్పూన్ ఫ్రై ఆనియన్స్ 20 రూపాయలు, నిమ్మకాయ చుక్క 5 రూపాయలు, ఒక్క స్పూన్ నెయ్యి 30 రూపాయలు, ప్లాస్టిక్ స్పూన్ తినడానికి 5. తుని పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, ఒక జీడిపప్పుకి 10 రూపాయలా? నిమ్మకాయ చుక్కకి 5 రూపాయలా? ఇదేం తోపిడీ చిచ్చు? స్పూన్కి కూడా 5 రూపాయలు వేస్తావా? మేం చేతితో తినాలా? మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి చోటు. నిమ్మకాయలు కొండెక్కాయి. నెయ్యి రేటు ఆకాశంలో ఉంది. నేను ఫ్రీగా ఎలా ఇస్తాను? మీకు కావాలంటే టాపింగ్స్ కొనుక్కోండి, లేకపోతే ఆ పెయిన్ మొద్దలాంటి హలీమే తినేయండి. నా దగ్గర ఫోర్స్ లేదు. నాకు ఈ ప్లెయిన్ హలీం నోట్లో దిగట్లేదు, చప్పగా ఉంది. సరే సరే, ఒక స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వెయ్యి. 20 రూపాయలు ఇవ్వండి. మహి డబ్బులిచ్చింది. చిచ్చు కొంచెం ఆనియన్స్ వేసింది. కొంచెం నెయ్యి కూడా వెయ్యి, డ్రైగా ఉంది. అయితే 30 రూపాయలు ఇవ్వండి. మహి మళ్ళీ ఇచ్చింది. ఒక 4 జీడిపప్పులు వెయ్యి, క్రంచీగా ఉంటుంది. 4 జీడిపప్పులు అంటే 10 × 40 రూపాయలు ఇవ్వండి. అమ్మో, నిమ్మకాయ లేకపోతే టేస్టే రాదు. ఒక నిమ్మకాయ పిండు. ఒక నిమ్మకాయ పిండాలంటే 5 చొక్కలు పడతాయి. 5 × 5 25. 25 రూపాయలు. మరియు స్పూన్కి ఒక 5 రూపాయలు. మహిగ్రద్ద బిల్లు చూసుకుని, మొత్తం ఎంత అయింది? ప్లెయిన్ హలీము 50 ప్లస్ టాపింగ్స్ 120, అంటే టోటల్గా 170 రూపాయలు. మహిగారు, ఎంజాయ్ యువర్ మీల్. మహిగ్రద్ద కోపంతో, ఏం మోసం వే ఇది? 50 రూపాయలని చెప్పి టాపిక్స్ పేరుతో 170 లాగావా? ఇది హలీం కాదు, నా ఆస్తి రాసిస్తున్నాను. ఇంకెప్పుడు నీ దగ్గర తినను. మహి తింటూ తింటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. తుని, చోటు, లూసీ అందరూ కూడా గతిలేక టాపింగ్స్ కొనుక్కొని 150, 200 బిల్లు కట్టి బాధపడుతూ తింటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతుంది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.
ఒరేయ్, చూసావా చిన్నగా, ఇది నా తెలివి. బేసిక్ రేటు తక్కువ పెట్టి యాడాన్స్తో దోచుకోవడం. ఇప్పుడు నేను హలీం రాణినైపోయాను. సరిగ్గా అప్పుడే అసలు సిసలైన తిండిపోతు మన బన్ను చిలుక అక్కడికొచ్చాడు. వాడి భుజం మీద ఒక పెద్ద స్కూల్ బ్యాగ్ ఉంది. వాడి మొహంలో ఆకలి కంటే ఎక్కువ ఆతృత ఉంది. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, హలీం, హలీం, చిచ్చు ఆంటీ హలీం, నా బుర్రంతా హలీం మయమే. ఒరే బన్ను, వద్దురా, ఆమె దగ్గర తినకు. 50 రూపాయలని చెప్పి ఆ టాపింగ్స్ పేరుతో మన జేబులు గుళ్ళు చేస్తుంది. నేనిప్పుడే 150 బిల్లు కట్టాను. బన్ను చిలుక నవ్వుతూ, డోంట్ వర్రీ మమ్మీ, బన్ను తెలివి గురించి నీకు తెలీదా? ఆంటీ, నాకొక హలీం ఇవ్వు. చిచ్చుకాకి స్మైల్ ఇస్తూ, ఆరారా బన్నగా, వెల్కమ్. నీకెప్పుడు ఇష్టమైన బన్ను స్పెషల్ కావాలన్నా ఇస్తా. నీకు ఎన్ని జీడిపప్పులు వేయను, ఎన్ని స్పూన్స్ నెయ్యి వేయను? బన్ను చిలుక సీరియస్గా, ఆంటీ, నాకెలాంటి టాపింగ్స్ వద్దు, ఏం వేయకండి. నాకు కేవలం మీ ఆ 50 రూపాయల ప్లెయిన్ హలీం ఒక్కటివ్వండి చాలు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటి, ప్లెయిన్ హలీమా? ఒరేయ్, అందులో ఏమీ ఉండదురా, చప్పగా ఉంటుంది. నీకు నిమ్మకాయ వద్దా? వద్దాంటీ, నా జోబులో 50 రూపాయలే ఉన్నాయి. ఆ 50 రూపాయలకు మాత్రమే హలీం ఇవ్వండి. ప్లేట్ కూడా వద్దు, స్పూన్ కూడా వద్దు. నేను నా గిన్నెను తెచ్చుకున్నాను. బన్ను తన బ్యాగ్లో నుండి ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసి చిచ్చుకాకి ముందు పెట్టాడు. చిచ్చుకాకి విసుగ్గా, ఓరి నీ పిసనాలి కదవా, వీడిని మోసం చేయలేం. సరే తీసుకో నీ ప్లెయిన్ హలీము. చిచ్చుకాకి ఆ గిన్నెలో 50 రూపాయల ప్లెయిన్ హలీం వేసి ఇచ్చింది. అందులో ఏమీ టాపిక్స్ లేవు. బన్ను ఆ గిన్నె తీసుకుని పక్కనే ఉన్న ఒక టేబుల్ మీద కూర్చున్నాడు. తుని, చోటు, మహి, లూసి అందరూ బన్ను వైపు చూస్తున్నారు. పాపం వీడు ప్లెయిన్ హలీం ఎలా తింటాడోనని జాలి పడుతున్నారు. బన్ను చిలుక గిన్నె టేబుల్ మీద పెట్టి తన స్కూల్ బ్యాగ్ చైన్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు చూడండి చిచ్చు ఆంటీ, బన్ను గారి మ్యాజిక్. బన్ను తన బ్యాగ్లో నుండి ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా తీశాడు. అందులో నిండుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఒరి బన్ను, అవేంట్రా? ఆ ఇంట్లో నుండి తెచ్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆంటీ. మా అమ్మ చోటు పొద్దున్నే బిర్యానీ కోసం చేసి పెట్టింది. నేను డబ్బా తెచ్చేసుకున్నాను. బన్ను ఆ ఆనియన్స్ ని హలీం మీద చల్లాడు. ఒక్క స్పూన్ కాదు, గుప్పెడు చల్లాడు. చిచ్చుకాకి కళ్ళు తేలేసి చూస్తుంది. ఏంటి, ఇంట్లో నుండి తెచ్చుకున్నావా? బన్ను చిలుక బ్యాగ్లో నుండి ఇంకొక చిన్న డబ్బా తీశాడు. ఇదిగో నా సొంత ఆవు నెయ్యి, ఇంట్లో కాచింది. నీ 30 రూపాయల నెయ్యి నాకేం అక్కర్లేదు. బన్ను 4 స్పూన్స్ నెయ్యి హలీం మీద పోశాడు. ఆ వేడికి నెయ్యి కరిగిపోయి వాసన కుమకుమలాడుతుంది. ఒరే, ఏం చేస్తున్నావురా నువ్వు? ఇది చీటింగ్. చీటింగ్ ఏముందిలే అంటే, నా ప్రాపర్టీ నేను ఆడుకుంటున్నా. మళ్ళీ బ్యాగ్లో చేబట్టి ఒక పెద్ద ప్యాకెట్ తీశాడు. టడా! జీడిపప్పు కిరాణా షాప్లో 50 రూపాయలకి కొన్నా. ఇందులో 50 జీడిపప్పులున్నాయి. నువ్వైతే ఒక జీడిపప్పుకి 10 రూపాయలు అడుగుతావు. నేను ఆ 50 జీడిపప్పులు డైరెక్ట్ గా ఇందులో కుమ్మరిస్తున్నా. బన్ను ఆ ప్యాకెట్ ని చింపి మొత్తం జీడిపప్పులను హలీం మీద గట్టిగా వేశాడు. ఇప్పుడు ఆ హలీం అస్సలు కనిపించడం లేదు, అంతా కాజునే కనిపిస్తుంది. అబ్బా బన్ను, నీ తెలివికి దండంరా, మేమీ ఐడియా ఆలోచించలేకపోయాము ఆగండి బామ్మగారు, అసలు ట్విస్ట్ ఇంకా ఉంది అంటూ బ్యాగ్లో నుండి ఒక పెద్ద నిమ్మకాయ తీశాడు. చిచ్చు అంటే, నువ్వు ఒక్క చుక్కకు 5 రూపాయలు అడిగావు కదా. ఇదిగో, నేను మార్కెట్లో 5 రూపాయలకి 3 నిమ్మకాయలు తెచ్చాను. ఇప్పుడు ఈ నిమ్మకాయని పిసికి పారేస్తాను. బన్ను నిమ్మకాయని కట్ చేసి హలీం మీద రసాన్ని దారగా పోశాడు. ఒక పెద్ద స్పూన్ హలీం నోట్లో పెట్టుకుని, అమృతం, సూపర్, అదిరిపోయింది. ఈ హలీంలో ఉన్న కాజా క్రంచ్, ఫ్రైడ్ ఆనియన్స్ స్వీట్నెస్, నెయ్యి అరోమా, అసలు సిటీలో కూడా ఇలాంటి హలీం దొరకదు. కానీ నాకైంది ఎంత? కేవలం 50 రూపాయలే. చిచ్చు వైపు చూసి, థ్యాంక్ యూ చిచ్చు ఆంటీ, నీ ప్లెయిన్ హలీం చాలా బాగుంది. బన్ను చేసిన ట్రిక్ చూసి అక్కడున్న ఊరి జనం అందరికీ బుర్రలో బల్బు వెలిగింది. వావ్, ఇది సూపర్ ఐడియా. ఒరి బన్ను, నీ తెలివి మామూలుది కాదురా. నేను కూడా రేపటి నుండి ఇంట్లో నుండి నిమ్మకాయ ఆనియన్స్ తెచ్చుకుంటాను. అవునవును, నేను నా సొంత నెయ్యి తెచ్చుకుంటాను. ఆమె దగ్గర ప్లెయిన్ హలీం 50కి కొనుక్కుని మన టాపిక్స్ మనమే వేసుకుందాం. నేను కూడా ఇంట్లో ఉన్న బాదం, పిస్తా తెస్తాను. ఇంకా ఎవరు చిచ్చు దగ్గర టాపింగ్స్ కొనకండి. ఇది మనకి మంచి బడ్జెట్ ప్లాను. చిచ్చుకాకి కోపంతో ఏడుస్తూ, మరి ఈ పండగ నా బిజినెస్ ని ఎలా సర్వనాశనం చేసావేంట్రా? నేను ఆశపడింది నా టాపింగ్స్ మీద వచ్చే లాభంతోనే. మీరెవరు నా టాపింగ్స్ కొనకపోతే నాకు ఆ 50 రూపాయలు ప్లెయిన్ హలీంలో వచ్చేది ఏమీ లేదు. నేను
బ్యాంక్ అయిపోతాను. బన్ను చిలుక నవ్వుతూ, అది నీ తప్ప అంటే నువ్వు ఫెయిర్ గా బిజినెస్ చేసి అన్నింటికి ఒక రీజనబుల్ రేటు పెట్టునుంటే మేము నీ దగ్గరే కొనేవాళ్ళం. కానీ నువ్వు పేదల ఆకలితో ఆడుకుని ఒక్కో జీడిపప్పుకి 10 రూపాయలు దోచుకోవాలని చూసావు. దోచుకునేవాడికి నేనే మగుణ్ణి. ఇప్పుడు కూర్చొని అడుగు. అమ్మో, నేను ముందే చెప్పాను ఆ తెలివితేటలు వద్దు అని. ఇప్పుడు చూడు, మనకి లాస్ తప్ప ఏమీ మిగలలేదు. మనం తెచ్చిన ఆనియన్స్, నెయ్యి అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో నా ఆనియన్స్, నా జీడిపప్పు, ఈ బండుగాడు నా ఆశల మీద నీళ్లు చల్లాడు. ప్రపంచంలో ఎవరైనా ఇలాంటివి ఇంట్లో నుండి తెచ్చుకుంటారా? ఈ పక్షులకి తెలివి పెరిగిపోయింది. ఈ బిజినెస్ ఇంకా నా వల్ల కాదు. తుని పిచ్చుక ఇంటిలో పెద్ద టీవీ. ఉదయం 10 గంటలకు తుని పిచ్చుక ఇంటికి ఒక పెద్ద ఆటోలో టీవీ వచ్చింది. ఎవరింట్లో లేనంత పెద్ద 65 అంగుళాల స్మార్ట్ టీవీ. ఊరి పక్షులన్నీ అక్కడ చేరి చూస్తూ ఉన్నాయి. అమ్మా అమ్మా, మన టీవీ వచ్చేసింది. ఎంత పెద్దగా ఉందో చూడు. నేను ఇంకా రోజు ఇందులోనే కార్టూన్స్ చూస్తాను. అవును పుచ్చి, నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా అని నా సేవింగ్స్ అన్ని పెట్టి ఈ పెద్ద స్మార్ట్ టీవీ కొన్నాను. ఇంట్లో సినిమా హాల్ లాగా ఉంటుంది. వావ్ తుని, ఎంత బాగుందో నీ టీవీ. అసలు మన ఊరిలో ఇంత పెద్ద టీవీ ఎవరింట్లోనూ లేదు. నాకు కూడా చూస్తుంటే చాలా ముచ్చటిగా ఉంది. తుని అంటే ఈ టీవీలో ఫుడ్ షోస్ చూస్తే అందులో ఉండే బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి కదా. నాకెప్పుడే ఆకలేస్తుంది. ఒరే పనుగా, నువ్వెప్పుడు తినడం గురించి ఆలోచిస్తావా? అది టీవీరా, అందులో నుండి ఫుడ్ బయటికి రాదు. అయినా వాళ్ళు ఇంకా టీవీ ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడే నీ గోల మొదలు పెట్టావా? అక్కడికి చిచ్చుకాకి వచ్చింది. తుని ఇంట్లో అంత పెద్ద టీవీ చూసి ఆవిడ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఏంటి తుని, ఇంట్లో అంత పెద్ద నల్ల రంగు పెట్టుకున్నావు? ఏదో పెద్ద పీరవా అనుకున్నాను. ఓ, ఇది టీవీనా? ఏమీ బాగాలేదు. ఎంత పెద్ద టీవీ ఎవరైనా కొంటారా? కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అలా ఎందుకు అంటున్నావు చిచ్చు? పెద్ద టీవీలో పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. తుని చాలా కష్టపడి కొనుక్కుంది. మనం సంతోషించాలి కానీ అలా వంకలు పెట్టకూడదు. అవును చిచ్చు, రేపటి నుండి మనమందరం సాయంత్రం తుని ఇంటికొచ్చి సీరియల్స్ చూడొచ్చు. ఆ చిన్న టీవీలలో చూసి చూసి నా కళ్ళు నొప్పులు పుడుతున్నాయనుకో. తప్పకుండా రండి ఫ్రెండ్స్. రోజు సాయంత్రం మన అందరి మీటింగ్ నా ఇంట్లోనే. కలిసి టీవీ చూద్దాం. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళందరూ వెళ్ళి దాని ఇంట్లో టీవీ చూస్తారా? నా ఇంటికి ఎవరు రారన్నమాట. ఎలాగైనా సరే ఆ టీవీని నేలపాలు చెయ్యాలి. అది పగిలిపోతే కాని నా మనసుకు శాంతి ఉండదు. చిచ్చుకాకి పైకి నవ్వుతూ, సరేలేతోనే, రాత్రికి వస్తాంలే. కానీ టీవీని జాగ్రత్తగా పెట్టుకో. గోడకి సరిగ్గా ఆనించుకోకపోతే కింద పడి మొక్కలు మొక్కలు అయిపోతుంది. ఏం కాదులే చిచ్చు, స్టాండ్ మీద గట్టిగానే బిగించాను. రాత్రి 7 గంటలు. తుని ఇంట్లో అందరూ టీవీ ముందు కూర్చున్నారు. టీవీలో ఏదో కొత్త సినిమా వస్తుంది. స్క్రీన్ చాలా పెద్దగా, కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి. చిచ్చుకాకి కావాలని టీవీకి దగ్గరగా కూర్చుంది. అమ్మా చూడు, ఆ టీవీలో హీరో తింటున్న బర్గర్ ఎంత పెద్దగా ఉందో. నాకు అలాంటి బర్గర్ ఒకటి ఆర్డర్ చేయవా? టీవీ చూడమని తెస్తే నువ్వు బర్గర్లు అడుగుతున్నావేమిట్రా? మూసుకొని సినిమా చూడు. తుని, నీ టీవీలో సౌండ్ కూడా చాలా బాగుంది. హోమ్ థియేటర్ లాగా ఉంది. థ్యాంక్స్ మాహి గారు. అందరికీ టీ, స్నాక్స్ తెస్తానునండి. తుని లోపలికెళ్ళింది. చిచ్చుకాకి తన మనసులో, ఇదే మంచి టైం. ఎవరు చూడట్లేదు. నా దగ్గర ఉన్న వాటర్ గ్లాస్ ని కావాలని టీవీ స్టాండ్ మీద పడేస్తాను. ఆ నీళ్లు టీవీ ప్లగ్ మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీ పేలిపోతుంది. చిచ్చుకాకి మెల్లగా లేచి తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్తో టీవీ స్టాండ్ దగ్గరికి వెళ్లి కాలు జారినట్టు నటించింది. అమ్మా, నా కాలు జారుతుంది. గ్లాసులో నీళ్లు టీవీ ప్లగ్ మీద పడబోతుంటే సడన్ గా బన్నుగాడు అటువైపుగా పరుగెత్తుకుంటూ వచ్చి చిచ్చుకాకిని గట్టిగా గుద్దాడు. అంటే పక్కకు జరగండి, ఆ హీరో బర్గర్ తినేస్తున్నాడు. నాకు దగ్గర నుండి చూడాలనుంది. బన్ను గుద్దిన దెబ్బకి చిచ్చుకాకి వెనక్కి పడిపోయింది. నీళ్లంతా చిచ్చుకాకి మొహం మీద పడ్డాయి. టీవీ మాత్రం సేఫ్గా ఉంది. ఒరే పండగ, కళ్ళు లేకపోతే చేతులు లేవా? నా మొహం మీద నీళ్లు పోసావే విట్రా. నేను పోయలేదాంటీ, మీరే కింద పడి గ్లాస్ మొహాన కొట్టుకున్నారు. అయినా ఆ టీవీకి అడ్డు నిల్చుంటే ఎవరైనా అంతే చేస్తారు. చిచ్చు, చూసుకోకూడదు. కుర్రోడి మీద అరుస్తావేమిటి? వాడేదో ఆకలితో టీవీ వైపు వెళ్ళాడు. తుని పిచ్చుక స్నాక్స్తో వచ్చి, ఏమైంది చిచ్చు, ఎందుకు తడిసిపోయావు?
ఏం లేదు రేతుని, ఏ బన్నుగాడు. సరేలే, నేను ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని వస్తా అంటూ కోపంతో వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు సాయంత్రం ఈసారి అందరూ డైలీ సీరియల్ చూడ్డానికని వచ్చారు. టీవీలో ఎదుటింటి వాళ్లతో గొడవపడే ఒక సీరియల్ వస్తుంది. చూడండి చూడండి, ఆ సీరియల్లో ఆవిడ ఎంత మోసగత్తెనో, పక్కింటి ఆవిడ మీద కుట్రలు చేస్తోంది. అదేలే లోసి, మనుషులన్నాక మోసాలుంటాయిలే. ఆయనతోనే నీ టీవీ స్క్రీన్ మీద చాలా దుమ్ము పడింది, నేను క్లీన్ చేస్తానుండు. వద్దు చిచ్చు, నేను ఉదయాన్నే క్లీన్ చేశాను, మళ్ళీ గీతలు పడతాయి. ఏమీ పడవలే, నా చేతిలో ఉన్న గుడ్డ చాలా స్మూత్ గా ఉంటుంది. చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద గుడ్డ పట్టుకుని టీవీ దగ్గరికెళ్ళింది. ఆవిడ ప్లాన్ ఏమిటంటే టీవీని గట్టిగా తుడిచినట్టు నటిస్తూ టీవీని వెనక్కి నెట్టేయాలి. అప్పుడది గోడకి గుద్దుకుని కింద పడిపోతుంది. చిచ్చుకాకి తన మనసులో, ఈ రోజు దీని పని అయిపోవాలి, గట్టిగా పుష్ చేస్తాను. చిచ్చుకాకి టీవీని పట్టుకుని పుష్ చేయబోయింది. కాని అది చాలా బరువుగా, ఎంత గట్టిగా నెట్టినా అది కదలట్లేదు. చిచ్చుకాకి గట్టిగా ముక్కుతూ నెట్టుతూ, ఉఫ్ ఉఫ్ ఉఫ్, ఏంటి ఇది ఎంత బరువు ఉంది? అమ్మో, ఏం చేస్తున్నావు అక్కడ? టీవీని నెడుతున్నావేంటి? నెట్టడం లేదురా, తొడుస్తున్నాను, దుమ్ము గట్టిగా అతుకుపోయింది. చిచ్చు, టీవీని అలా పుష్ చేయకూడదు, కింద పడితే పగిలిపోతుంది. నువ్వు వెనక్కి రా ముందు. ఆ టీవీకి కంపెనీ వాళ్ళు వాల్ మౌంట్ బ్రాకెట్ వేసి గట్టిగా మేకులు కొట్టారు, అది నువ్వు ఎంత నెట్టినా కదలదు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటే మేకలు కొట్టారా? అంటే ఇది కింద పడదా? పడదు చిచ్చు, అది చాలా స్ట్రాంగ్ స్టాండ్. నాకు తెలుసు కదా, ఎవరైనా కావాలని నెట్టేస్తారని, అందుకే గట్టిగా ఫిట్ చేయించాను. చూసారా అంటే టోనీ ఆంటీ మీకంటే స్మార్ట్. మీరు ఆ టీవీని తుడిచింది చాలు కానీ వచ్చి కూర్చోండి, నాకు ఆ ఫుడ్ యాడ్ రాబోతుంది టీవీలో. అడ్డు నిల్చుకోకండి. చిచ్చుకాకి పిచ్చి మొహం వేసుకుని కూర్చుంది. ప్లాన్ 2 కూడా ఫ్లాప్ అయింది. ఇక 3వ రోజు రాత్రి అందరూ ఇంట్లో లేని టైం చూసి చిచ్చుకాకి మెల్లగా తుని టీవీ చుట్టూ ఎవరూ లేరు. ఈసారి టీవీ ప్లగ్ వైర్ని కత్తెరతో కట్ చేయాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి చేతిలో కత్తెరతో, ఏసారి ఎవరో లేరు, ఏ వైర్ని సగానికి కట్ చేస్తారు, తర్వాత ఎవరైనా స్విచ్ వేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీ పేలిపోవాలి. నా దెబ్బ చిచ్చు దెబ్బ. అలా చిచ్చుకాకి వైర్ దగ్గరికి వెళ్లి కత్తెరతో కట్ చేయడానికని ట్రై చేస్తుంది. సడన్ గా తుని ఇంట్లో ఉన్న పిల్లి మ్యావ్ అని అరిచింది. అమ్మా పిల్లి, ఈ తుని గబుక్కున పిల్లిని ఎప్పుడు తెచ్చింది? పిల్లి చిచ్చుకాకిని చూసి మ్యావ్ అంటూ మీదకు దూకిపోయింది. చిచ్చుకాకి భయంతో కత్తెర అక్కడే పడేసి టీవీ స్టాండ్ వెనకాల దాక్కుంది. అంతలో తుని, బుజ్జి, పన్ను ఇంట్లోకొచ్చారు. అమ్మా, మన టీవీ స్టాండ్ వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు, కదులుతోంది. అంటే అక్కడ ఏదో పెద్ద ఎలుకున్నట్లుంది, నేను ఒక పెద్ద కర్ర తెస్తాను, దాన్ని కొడదాం. చిచ్చుకాకి భయంతో బయటకొచ్చి, పరే పండగ, నేను ఎలకను కాదురా, చిచ్చు ఆంటీనే, కొట్టకో. చిచ్చు, నువ్వు టీవీ వెనకాల ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఆ కత్తెర ఎందుకుంది? చిచ్చుకాకి తడబడుతూ, అదే అదే నీ టీవీ వైర్ చాలా పొడవుగా ఉంది తుని, ఎవరైనా తడబడి కింద పడిపోతారేమోనని దాన్ని సరిచేద్దామని వచ్చాను. చోటు చిలుక అనుమానంగా, వైర్ సరిచేయడానికి కత్తెర ఎందుకే? వైర్ ని కట్ చేద్దామని వచ్చావా ఏంటి? చిచ్చే, నేను అలాంటి పనులు చేస్తానా? నాకు కుట్టడం వచ్చు, ఆ అలవాట్లో కత్తెర తెచ్చాను. నేను వెళ్తాను, నాకు ఇంట్లో పనుంది. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. బన్నుగాడు నవ్వుతూ, తుని ఆంటీ, ఆ చిచ్చు ఆంటీ గారి యాక్టింగ్ చూస్తుంటే ఆ టీవీలో వచ్చే సీరియల్స్ విలన్స్ కూడా పనికిరారు, ఆవిడికి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు. ఇక 4వ రోజు టీవీ తుని ఇంట్లో ఒక పెద్ద కిటికీ పక్కనుంది. చిచ్చుకాకి బయట నుండి ఒక పెద్ద కర్ర తీసుకుని కిటికీలో నుండి టీవీని పుష్ చేయాలని ప్లాన్ వేసింది. ఈసారి టీవీ స్టాండ్ పైనున్న పూల కుంటిని టీవీ స్క్రీన్ మీద పడేయాలని అనుకుంది. అందరూ టీవీలో ఒక హర్రర్ మూవీ చూస్తున్నారు. కరెంటు లేకపోవడంతో ఇన్వర్టర్ మీద టీవీ నడుస్తోంది. రూమ్ అంతా చీకటిగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉంది, ఆ దయ్యం ఏంటంత పెద్దగా ఉంది? భయపడకు బన్ను, అది టీవీలోనే ఉంది, బయటికి రాదు. బయట నుండి చిచ్చుకాకి కిటికీ సందుల నుండి కర్ర పెట్టి టీవీ పైన ఉన్న పూల కుండీని నెట్టుతుంది. కుండీ మెల్లగా జరుగుతుంది. చిచ్చుకాకి మనసులో, ఇంకొంచెం జరిగితే ఆ కుండీ డైరెక్ట్ గా స్క్రీన్ మీద పడుతుంది, స్క్రీన్ పగిలిపోతుంది. సడన్ గా సినిమాలో దయ్యం గట్టిగా అరిచింది. ఆ సౌండ్ కి బన్నుగాడు ఉలిక్కిపడి లేచి పక్కనే ఉన్న కిటికీ రెక్కలను గట్టిగా తోసేశాడు. అమ్మమ్మ, అమ్మా, దయ్యం!
బన్ను తోసిన దెబ్బకి కిటికీ రెక్కలు బయటున్న చిచ్చుకాకి మొహానికి గట్టిగా తగిలాయి. ధబ్బీలని సౌండ్ వచ్చింది. చిచ్చుకాకి బయట నుండి, అయ్యా నా మొక్క పగిలిపోయిందే, ఎవడ్రా అది కిటికీ తోసిందే? అందరూ బయటకొచ్చి చూశారు. చిచ్చుకాకి ముక్కు పట్టుకుని ఏడుస్తుంది. పక్కనే ఒక పెద్ద కర్ర పడి ఉంది. చిచ్చు, నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఈ కర్ర ఏమిటి? అదే నేను గాలికి కిటికీ వేద్దామని కర్రతో ట్రై చేస్తున్నా మహిగారు. కిటికీ వేయడానికి బయట నుండి ట్రై చేయడం ఏంటి చిచ్చు? లోపలికొచ్చి కూర్చోవచ్చు కదా. నిజం చెప్పండి, నువ్వు ఆ కర్రతో టీవీ పైన పూల కుండీని కింద పడేయడానికి ట్రై చేసావు కదా, నేను చూశాను ఆ కుండీ జరగడం. తుని పిచ్చుక బాధగా, ఏంటి చిచ్చు ఇది? నా టీవీ అంటే నీకు అంత అసూయనా? నేనెంతో కష్టపడి కొనుక్కున్నాను, నువ్వు దాన్ని పగలగొట్టాలని చూస్తావా? నీకిష్టం లేకపోతే నా ఇంటికి రావడం మాని, కాని ఇలా కుట్రలు చెయ్యకు. చిచ్చుకాకి ఇంకేం చెప్పాలో తెలియలేదు. ఆవిడ అసూయ అందరికీ తెలిసిపోయింది. అందరూ ఆవిడ్ని చీకొట్టారు. పక్కింటి వాళ్ళు బాగుపడితే చూసి సంతోషించాలి కాని ఇలా ఏడవకూడదు చిచ్చు. ఈ రోజటి నుండి నేను నీతో మాట్లాడను. చిచ్చు, నువ్వు చేసింది చాలా తప్పు. తుని ఎంత మంచిది కాబట్టి నిన్ను మొహమాటంతో ఏమీ అనట్లేదు. కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు. ఉదయం నుండి చూస్తున్నావు. గ్లాస్ పడేస్తావు, వైర్ కట్ చేస్తావు. బుద్ధుందా అసలు నీకు? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, అందరూ నిన్ను తిడుతున్నారు, నాకు చాలా సిగ్గుగా ఉంది. మన ఇంట్లో టీవీ లేకపోతే ఏముంది, అందరం కలిసి తుని అంటే ఇంట్లో చూస్తున్నాం కదా, ఎందుకమ్మా ఇలా చేసావు? చిన్ను ఏడవడం చూసి చిచ్చుకాకి మనసు కరిగింది. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆవిడకు అర్థమైంది. తన అసూయ వల్ల పక్కింటి వాళ్ల సంతోషాన్ని, కొడుకు పరువుని తీసేసిందని బాధపడింది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, ఆతోనే నన్ను క్షమించు. నీ ఇంట్లో ఇంత పెద్ద టీవీ చూసేసరికి నా ఇంట్లో లేదు అనేది నా బుర్రలో అసూయగా మారిపోయింది. దాన్ని పగలగొడితే గానీ నాకు ప్రశాంతత ఉండదు అనుకున్నాను. కానీ అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసింది. నేనంత ట్రై చేసినా ఆ టీవీకి చిన్న గీత కూడా పడలేదు. నా ఈగోనే మొక్కలయ్యింది. ప్లీజ్ నన్ను క్షమించు. చూసారా అంటే మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. మీలా చెడ్డ ఆలోచనలున్న వాళ్ళ ముక్కు పగులుతుంది. ఇప్పటికైనా మారండి. సరేలే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అదే చాలు. మనమందరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒక టీవీ కోసం మన స్నేహం పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ ఇంకెప్పుడు ఇలా మాత్రం చెయ్యకే. ఇంకెప్పుడు చేయతోనే, నిజంగా చెబుతున్నాను. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ లోపలికి రండి, సినిమా ఇంకా సగమే అయ్యింది. అవునవును, దయ్యం ఇంటర్వెల్ కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టుని ఆంటీ, ఆ పాప్కార్న్ ఏదో తీసుకురండి. చిచ్చు ఆంటీ, మీరు నా పక్కన కూర్చోండి. దయ్యం వచ్చినప్పుడు ఆ టీవీని కాదు, నన్ను పట్టుకోండి భయం వేస్తే. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని లోపలికెళ్ళింది. ఈ కథలోని నీతేంటంటే, ఎవరిదైనా సంతోషాన్ని చూసి అసూయపడితే అది వాళ్ళకంటే ముందు మనల్ని నాశనం చేస్తుంది. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, పక్క వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందించడం స్నేహితులకు ఉండవలసిన లక్షణం.